మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం ఉదయం లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు, 1 గంటలో మీ జీవితం మారి కోటీశ్వర్లుగా మారిపోతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అఖండ ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మనం రోజంతా ఎలా ఉంటామనేది ఉదయం నిద్రలేచిన విధానంపైనే ఆధారపడి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. రాత్రంతా ప్రశాంతంగా పడుకుని ఉదయం ఫ్రెష్గా నిద్రలేస్తే రోజంతా సంతోషంగా గడుస్తుంది. సాధారణంగా అందరూ నిద్రలేవగానే దేవుడి ఫోటోకు దండం పెట్టుకోవటము, తమకు ఇష్టమైన వారు చిన్నపిల్లల ముఖం చూడటమే చేస్తూ ఉంటారు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టి పారేసి అస్సలు పట్టించుకోరు. అయితే కొంతమంది చెడు జరిగితే మాత్రం ఎవరి ముఖం చూశామోనని మదనపడిపోతూ ఉంటారు. కొంతమంది రోజంతా తమకు అనుకున్న పనులు జరగకపోయినా, అదృష్టం కలిసి రాకపోయినా, అంతే చెడే జరుగుతున్నా ఉదయం నిద్రలేచి ఎవరి ముఖం చూశానో ఏమో అందుకని ఇలా జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. ఉదయం నిద్రలేస్తూనే గోవు లేదా తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది. ఎందుకంటే గోవులో తులసి మొక్కలో దేవతలు ఉంటారు కాబట్టి వారిని చూస్తే మనకు అంతా మంచే జరుగుతుంది. అలాగే ఉదయం నిద్రలేచాక సముద్రము, గుడి గోపురము, పర్వతం వంటి వాటిని చూసినా మనకు శుభమే కలుగుతుంది. దూడతో ఉన్న ఆవును లేదా పురుషులు తమ భార్యలను చూసినా మంచే జరుగుతుంది. కానీ ఉదయం నిద్రలేచిన వెంటనే పాపాలు చేసే వారిని చూడరాదు. చూస్తే మనకు కూడా ఆ పాపం అంటుకుంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. వెరబూసుకుని ఉన్న స్త్రీలను, బొట్టులేని వారిని కూడా చూడరాదు. అంతేకాదు ఉదయం లేవగానే శుభ్రంగా లేని పాత్రలు, గిన్నెలను కూడా చూడకూడదని, చూస్తే అరిష్టం కలుగుతుందని మన పూర్వీకుల నమ్మకం. ఇలా ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. ఉదయం లేవగానే కొంతమంది అరచేతులను చూస్తారు, ఇంకొంతమంది తల్లిదండ్రులను లేదా తల్లిదండ్రుల ఫోటోలను చూస్తారు. కానీ శుక్రవారం రోజు మాత్రం ఉదయం నిద్రలేవగానే ఒక ప్రత్యేకమైన పనిని చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో 1 గంటలో అపర కుబేరులుగా మారిపోతారని పెద్దలు చెప్తూ ఉన్నారు. శుక్రవారం రోజు ఉదయం లేవగానే ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు పని తప్పించుకోవడానికి తప్పుడు దారులు వెతుక్కుంటే ఏం జరుగుతుందో తెలిపే ఒక చక్కటి కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా ఓ ఊరు, అక్కడ విహారీ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతడికి ఓ గాడిద ఉండేది. దానికి బద్ధకం ఎక్కువ. ఎంతసేపు పని తప్పించుకోవాలని చూసేది. వ్యాపారి మాత్రం దాన్ని కన్న బిడ్డలా చూసుకునేవాడు. ఊర్లన్నీ తిరిగి నిత్యావసర సరుకులు అమ్ముతూ ఉండేవాడు. దీనికోసం గాడిదను ఉపయోగించుకునేవాడు. అప్పటికీ పాపం దానికి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని కాస్త తక్కువ బరువే వేసేవాడు. ఆదివారం మాత్రం సెలవు. ఆ రోజు గాడిదతో ఏ పని చేయించేవాడు కాదు. అన్ని రోజులు దానికి మంచి పుష్టికరమైన తిండి పెట్టేవాడు. సెలవు రోజు మరింత మంచి ఆహారం అందించేవాడు. ఇరుగు పొరుగు వారు గాడిదను గుర్రంలా మేపుతున్నావేంటి అని ఎగతాళి చేసేవారు. అయినా విహారీ దాన్ని అపురూపంగానే చూసుకునేవాడు. అది మాత్రం మనసులో రగిలిపోతూ ఉండేది. తనతో తన యజమాని ఇష్టం వచ్చినట్లుగా పని చేయిస్తున్నాడని, తనకు కాస్త సమయము విరామం ఇవ్వటం లేదని బాధపడుతూ ఉండేది. ఓ రోజు విహారీ పంచదార బస్తాలను గాడిద మీద వేసి బయలుదేరాడు. మధ్యలో ఓ వాగు వచ్చింది. గాడిదకు వెంటనే ఓ ఆలోచన తట్టింది. సరిగ్గా వాగు మధ్యలోకి వెళ్ళిన తర్వాత అది కావాలని పడిపోయినట్లుగా నటించి బస్తాలను నీటిలో ముంచేసింది. పంచదార మొత్తం కరిగిపోయింది. విహారికి ఎంతో నష్టం వచ్చింది. అయినా దాన్ని ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. మరుసటి రోజు ఉప్పు బస్తాలను దాని మీద వేసి వ్యాపారానికి బయలుదేరాడు. మళ్ళీ వాగు వచ్చింది. ఈసారి వ్యాపారి జాగ్రత్తగా నీరు లేని వైపు నుంచి దాన్ని తీసుకుని వెళ్తున్నాడు. కానీ అది కావాలని నీళ్లున్న వైపు వెళ్ళి మరీ పడిపోయినట్లుగా నటించి నీళ్ళల్లో మునిగింది. ఇంకేముంది, ఉప్పంతా మాయం అయిపోయింది. విహారికి మొదటిసారి ఎందుకో గాడిద మీద అనుమానం వచ్చింది. ఇది కావాలనే ఇదంతా చేస్తుందా అని అనుకుని నిజం తెలుసుకోవాలనుకున్నాడు. వరుసగా 2 రోజులు విపరీతమైన నష్టం రావటంతో మరో 2 రోజుల పాటు విహారీ వ్యాపారానికి పోలేదు. అప్పుడు జాగ్రత్తగా అతడు గాడిదను గమనించాడు. ఆ సమయంలో గాడిద కుక్కతో మాట్లాడుతోంది. అప్పుడు కుక్క దాన్ని ఇలా అడిగింది, అవును, ఏంటి 2 రోజులుగా ఇంట్లోనే ఉంటున్నావు? ఆదివారం మాత్రమే సెలవు కదా అంది.
ఇక మీదట నాకు ప్రతిరోజు ఆదివారమే. కాదు కూడదని నాతో పని చేయిస్తే నిన్న మొన్నటిలా పంచదార ఉప్పు నీళ్లపాలు చేసినట్టే రోజూ చేస్తా. దెబ్బకు వ్యాపారం దివాలా తీస్తుంది అని చెప్పింది. దానికి కుక్క అయ్యో ఇది తప్పు కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఈ విషయం రహస్యంగా విని తెలుసుకున్న విహారి తన గాడిదకు ఎలా అయినా సరే బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. మరుసటి రోజు 2 బస్తాలు తీసుకువచ్చి గాడిద మీద పెట్టాడు. కాస్త ఎక్కువ బరువు అనిపించింది గాడిదకు. ఓస్ అయినా ఎంత బరువు ఉంటే ఏంటిలే, కొద్ది దూరం వెళ్తే ఎలాగూ వాగు వస్తుంది, అప్పుడు మొత్తం ముంచేస్తే సరి, అంతా ఖాళీ అని మనసులో అనుకుంది. అనుకున్నట్లుగానే కాసేపటికి వాగు రానే వచ్చింది. ఇంతకు ముందు చేసినట్లుగానే గాడిద సరాసరి నీళ్ళల్లోకి దిగింది. మెల్లగా తనకు ఏ పాపం తెలియనట్లు ఒడ్డుకు చేరుకుంది. బరువు తగ్గకపోగా నడ్డి విరిగేంతలా పెరిగిపోయింది బరువు. ఏం చెయ్యాలో తెలియక గాడిద కుయ్యో ముర్రో అంటూ ఆ రోజంతా సంచులను మోస్తూనే ఉంది. ఇలా ఎందుకు జరిగిందో గాడిదకు అర్థం కాలేదు. తర్వాత విహారి ఇంటికి చేరుకున్నాక భార్యతో, నాతోనే పెట్టుకుంటుందా గాడిద, దాన్ని కన్న బిడ్డలా చూసుకుంటే నాకే నష్టం కలిగిస్తుందా, ఈ ఇసుక బస్తాలతో దాన్ని తిక్క కుదిరింది, వాగులో దిగగానే రెట్టింపు బరువే దానికి తగిన శాస్తి జరిగింది, మరోసారి ఇలా వాగులో దూకితే దాన్ని అభేలాకు అమ్మేస్తాను అని చెప్పాడు. అసలే ఒళ్ళంతా పచ్చి పుండైన గాడిద ఈ మాటలు విని మరింత కుదేలయ్యింది. అప్పట్నుంచి బుద్ధిగా ఉండటం నేర్చుకుంది. పని తప్పించుకోవడానికి తప్పుడు దారులు వెతుక్కోకూడదని నిర్ణయించుకుంది. ఇక విషయంలోనికి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కనుక శుక్రవారాన్ని అందరూ లక్ష్మీప్రదంగా భావిస్తారు. శుక్రవారం పూట శుక్రవార ఉదయాన్ని లక్ష్మీప్రదంగా మార్చుకుంటే ఆ రోజంతా లక్ష్మీప్రదంగా మారుతుంది. కాబట్టి శుక్రవారం రోజు ఉదయం లేవగానే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఉదయం లేవగానే చెంబుడు నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొంచెం తేనె వేసుకొని తాగాలి. ఇలా త్రాగటం వలన ఒంట్లోని చెడంతా కూడా పోతుంది. ఈ ఒళ్ళు లక్ష్మీప్రదంగా మారుతుంది. ఇక మీ ఇల్లు కూడా లక్ష్మీప్రదంగా మారిపోతుంది. అంతేకాదు శుక్రవారం రోజు ఉదయం లేవగానే ఇలా నీటిని తాగితే 1 గంటలో మీ ఒంట్లోని మలినాలన్నీ కూడా పోతాయి. మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. మీ ఒంటికి మంచి తేజస్సు వస్తుంది. శుక్రవారం ఉదయాన్నే ఇలా ప్రారంభిస్తే ఆ రోజంతా లక్ష్మీప్రదంగా మారుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు శుక్రవారం రోజు ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. శుక్రవారం నాడు ఖచ్చితంగా ఇంటిలో జలపాత్రలను అంటే నీటిని గుమ్మం దాటించకూడదు. ఇంట్లోకి నీళ్లు తెచ్చుకోవచ్చు, కానీ బయటి వారికి ఎవరికి కూడా నీళ్లు ఇవ్వకూడదు. ఇది నిషిద్ధం. రెండవది పెరుగు. శుక్రవారం నాడు ఎవరికి కూడా ఇంట్లోని పెరుగుని ఇవ్వకూడదు. ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, ధనం తగ్గిపోతుంది. పెరుగును తోడుకి అడిగినా సరే శుక్రవారం అస్సలు ఇవ్వకూడదు. దేవాలయాలలో అభిషేకం కోసం అయితే ఇవ్వవచ్చు, ఇతరులకు ఇవ్వకూడదు. మూడవ విషయం పసుపు కుంకుమలు. శుక్రవారం పసుపు కుంకుమలు కూడా ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇక 4వ పని పుష్పాలు. శుక్రవారం నాడు చాలామంది స్త్రీలు పుష్పమాలలు కడుతూ ఉంటారు. మాల కట్టడంలో తప్పు లేదు, కానీ సూదులతో పూలను గుచ్చటం వంటి పనులు చేయరాదు. పుష్ప విలాపం వలన కష్టాలు ఎదురవుతాయి. ఎందుకంటే పుష్పాలను సూదితో గుచ్చి దారంతో మాల కడితే ఆ పుష్పం విలాపం చెందుతుంది, అంటే ఏడుస్తుంది. అలా పుష్పం ఏడిస్తే అశుభమే జరుగుతుంది. శుక్రవారం పూట పూల యొక్క కన్నీటి బిందువులు ఇంట్లో పడితే లక్ష్మీదేవికి ఎన్ని పూజలు చేసినా అవి ఫలించవు, పైగా పాపం చుట్టుకుంటుంది. పుష్పమాలలు కట్టడంలో తప్పులేదు, కానీ పుష్పంలో నుంచి సూది ఎక్కించటం అనేది నిషిద్ధం. శుక్రవారం ఈ పనులు అస్సలు చేయరాదు. మరొక విషయం ఏమిటంటే చాలామంది గంధం అరగదీస్తూ ఉంటారు. అరగదీసిన చందనాన్ని పూజకు వాడటం శుభప్రదం, కానీ శుక్రవారం మాత్రం శ్రీచందనం అరగదీయకూడదు. అలాగే శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్న కాయకూడదని శాస్త్రం చెప్తుంది. పాలను కూడా ఇంట్లో ఎక్కడా కూడా వలక్కుండా చూసుకోవాలి. తేనె కూడా కింద జారకుండా చూసుకోవాలి. తేనెలో పాలల్లో పుష్పాలలో లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉంటారు. ధన రాశుల్లో కూడా లక్ష్మీ నివాసం ఉంటుంది. కాబట్టి ఈరోజు రాశిగా ఉండే ధాన్యాన్ని కూడా కదపకూడదు. అంటే పొలాలు ఉన్నవారు బస్తాలతో ధాన్యాన్ని ఉంచుతారు, ఆ ధాన్యాన్ని కదపకూడదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.